గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో ముందుగా మనం చూసినట్లయితే హిండెన్బర్గ్ రీసెర్చ్ ఏదైతే అదానీ గ్రూప్ స్టాక్ కొలాప్స్ అవడానికి గల కారణం ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ షట్ డౌన్ చేస్తున్నట్లుగా దాని ఫౌండర్ నేట్ యాండర్సన్ అనే వాళ్ళు అనౌన్స్ చేశారు. సో దీనికి కారణాలు నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నా అవి మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదండి. సో ఈ కంపెనీ అయితే షట్ డౌన్ అయింది కాబట్టి ద మోస్ట్ బెనిఫిట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే గౌతమ్ అదానీ గారు. అందువల్ల ఈ స్టాక్స్ ఇక్కడ నుంచి బాగా జూమ్ అయ్యే ఛాన్స్ అయితే అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్స్ వచ్చేసి బాగా పెరిగినాయండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి Q3 బాగా ఉంది, 15% ఇయర్ ఆన్ ఇయర్ ఉంది కాబట్టి నియర్ అబౌట్ మోర్ దాన్ 10% అనేది దీనిలో మూమెంటం ఉంది. స్టిల్ మనం బై చేయొచ్చో హోల్డ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇన్ఫోసిస్ వచ్చేసి ప్రాఫిట్ 11% ఇయర్ ఆన్ ఇయర్. ఒక పెద్ద కంపెనీ, దట్టు ఈవెన్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ ఐటీ సర్వీస్ ఎక్స్పోర్ట్ కంపెనీ. సో డబుల్ డిజిట్ గ్రోత్ అనేది మామూలు విషయం కాదు ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో. అందువల్ల ఏంటంటే దీన్ని ఏదైతే ఉందో రేపు ఇది వచ్చేసి మంచి అప్సైడ్ మూమెంటం ఉండొచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. లెవెల్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ జస్ట్ మనకి సింగిల్ డిజిటే కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే అండ్ మోర్ ఓవర్ మిసెస్ ఎస్టిమేట్స్, ఏదైతే ఎస్టిమేట్ అవుతుంది టార్గెట్ రీచ్ అవుతుంది అనుకున్నారో అదైతే రీచ్ అవ్వలేదు. సో ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఈవెన్ ఎల్ఎన్టీ మైంట్రీ అయితే మనకి డైరెక్ట్ నష్టాలేనండి, నష్టాలే ఇచ్చింది. 7% తగ్గింది ఇరాన్ అన్నట్లుగా చూస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రిలయన్స్ లైవ్ అప్డేట్స్ చూస్తున్నాము. రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకి Q3 రిజల్ట్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 18,540 crore వర్సెస్ స్ట్రీట్ ఎస్టిమేట్స్ ఆఫ్ 18,337. సో ఇది వచ్చేసి ఒక పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ చేస్తుందండి రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ ఇప్పుడు స్క్రోల్ అవుతుంది. ఈవెన్ మనకు వచ్చేసి రేపు రిలయన్స్ కూడా. సో ఓవరాల్గా నాకు రేపు కొంత బులిష్ ప్యాటర్న్ మొమెంటం అనేది కనిపిస్తుంది. ఓకే, ఒకసారి లెవెల్స్ చూద్దాము. సో మనకి వచ్చేసి 23,300 దగ్గర అయితే హాల్ట్ అయింది ఈరోజు మార్కెట్. ఇక్కడ మనం చూసినట్లయితే 23,300 నిఫ్టీ అండ్ 77,042 సెన్సెక్స్. నిఫ్టీ చూసినట్లయితే 98 పాయింట్స్ అప్లో మనం ఇక్కడ ట్రేడ్ అయింది. 23,311 దగ్గర క్లోజ్ అయినట్టు చూస్తున్నాము. యాజ్ పర్ ఓఐ డేటా నేను చూసినట్లయితే 23,200 నుంచి నాకు 23,500 లెవెల్స్ దాకా కనిపిస్తుంది యాజ్ పర్ ఓఐ డేటా. రేపు మార్కెట్ 23,200 నుంచి 23,500 నిఫ్టీ ఉండొచ్చు అన్నట్లుగా నాకు కనిపిస్తుంది. ఓకే, నాకు కనిపిస్తుంది. సో ఒకసారి నేను చార్ట్ చూసినట్లయితే నిఫ్టీ వచ్చేసి ఈ 23,308 దగ్గర ఎంట్రీ ఇచ్చేసిందండి. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ 23,350 లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి మోస్ట్లీ ఇది 23,500 లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది రేపు. విత్ మనకి స్టాప్ లాస్ వచ్చేసి 23,300 అయితే స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, సో డౌన్ సైడ్ అయితే నేను 23,280 నుంచి స్టార్ట్ చేస్తున్నాను పుట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే సో వన్స్ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ దాకా అయితే టార్గెట్ అయితే ఇస్తుంది డౌన్ సైడ్. సో 23,160 టార్గెట్ పెడుతున్నాను విత్ మనకి 20 పాయింట్ స్టాప్ లాస్తో. ఓకే, సో డౌన్ సైడ్ పుట్ ఆప్షన్ బై చేయండి. అప్ సైడ్ వెళ్తుందంటే మనం కాల్ ఆప్షన్ అయితే బై చేయాలి. లెవెల్స్ అయితే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే నాకు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మోస్ట్లీ 49,450 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఎందుకంటే ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఒక వీ షేప్ రికవరీ కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే 49,450 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడు మీరు బై చేయండి, కాల్ ఆప్షన్ బై చేయండి. ఇంకోటి ఏంటంటే మనకి విత్ 49,380 అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి. సో ఇది కూడా సేమ్ ఉంది మనకి ఇక్కడ. ఇది కనుక చూసినట్లయితే నాకు 49,040 ఎప్పుడైతే మనకి డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో అప్పుడు నేను పుట్ ఆప్షన్ బై చేస్తాను విత్ స్టాప్ లాస్ 49,160. ఓకే, సో కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ ఎలా బై చేయాలి, లెవెల్స్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ అనేది మనం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని లెవెల్స్ చూద్దాము స్టాక్స్. ఓకే, సో హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ షట్ డౌన్ అవడం వల్ల మేజర్గా ఈరోజు ఆల్ అదానీ గ్రూప్ స్టాక్స్ మంచి పాజిటివ్లో ట్రేడ్ అయింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఇవన్నీ మనకి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఓకే, సో రేపు మేజర్గా నేను ఇన్ఫీనే టార్గెట్ పెట్టుకుంటున్నానండి. సో ఇన్ఫీ వచ్చేసి నాకు 1916 లెవెల్స్ చూడండి. మోస్ట్లీ నాకు స్టాప్ లాస్ వచ్చేసి
1910 అనేది స్టాప్ లాస్ పెట్టుకొని మీరు బై చేయండి. నాకు రేపు మంచి పాజిటివ్ మూమెంట్ కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి ఇన్ఫీలో. ఎందుకంటే ఈవెన్ రూపాయి బలహీన పడటం కూడా అది ఒక కారణం కాబట్టి. ఓకే, ఎందుకంటే రూపాయి ఎప్పుడైతే బలహీనపడుతుందో ఆటోమేటిక్గా ఇది మేజర్గా యూఎస్లో ఎక్కువ సేల్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా దీని యొక్క ప్రాఫిట్స్లో పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఆల్రెడీ బాగా పెరిగింది కదా, ఇంకా పెరగొచ్చా తగ్గొచ్చా అంటే మాత్రం సో ఇది మనం చూసినట్లయితే ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఉంది 639 డౌన్ సైడ్ నేను వచ్చేసి సెల్ చేసేస్తాను. అండ్ మోర్ ఓవర్ 642 అప్ సైడ్ నేను వచ్చేసి బై చేస్తాను విత్ స్టాప్ లాస్. ఓకే, విత్ స్టాప్ లాస్ వచ్చేసి చూసుకోండి, డౌన్ సైడ్ వచ్చేసి నేను సెల్ చేస్తాను, ఇది 642 అప్ సైడ్ నేను బై చేస్తాను. ఓకే, అండ్ మనకి ఎల్టీఏ కానివ్వండి యాక్సిస్ బ్యాంకు మనకి కొంత నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇది కూడా మనకి వీ షేప్ బ్రేక్ అయితే అవుతుంది ఇక్కడ. వన్స్ మనకి ఇది ఈ 1045, సో ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్స్ నుంచి ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో 1046 అప్పుడు మీరు బై చేయండి విత్ స్టాప్ లాస్ పెట్టుకోండి. లేదు మనకి డౌన్ సైడ్ కనుక ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం దగ్గర ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం 1030 లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ బ్రేక్ అవుతాయో విత్ టార్గెట్ వచ్చేసి 10-15,000 అనేది మీరు పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.